చాలా వరకు మనకు ఇప్పుడు ఆయుష్ను తర్వాత మనిషి యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, ఆయుష్ను పెంచుకోవాలంటే మనకి ఎన్నో దారులు ఉన్నాయి. ఆ దారులలో ఆయుర్వేదంలో ఎన్నో రకాలు మనకి చెప్పినారు. ఆయుర్వేద వైద్యులు తర్వాత మహాపురుషులు చాలా గొప్ప గొప్ప విషయాలన్నీ చెప్పినారు. వీటిల్లో మనం ముందు ఆరోగ్యాన్ని కాపాడడానికి అలవాటు పడాలి. దీని అలవాటు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి, సాత్విక ఆహారం తీసుకోవడం నేర్చుకోవాలి. సాత్విక ఆహారం కావాలి. సాత్విక ఆహారం అంటే కాయగూరలు, ఆకుకూరలు, పప్పు దినుసులు ఇలాంటి వాటి తినాలి. దానికి మాంసాహారం పనికిరాదు. మాంసాహారం వల్ల కూడా అనేక రోగాలు వస్తున్నాయి. తర్వాత ఈ తాగుడు వల్ల ఇంకా దానివల్ల కూడా అనేక రోగాలు వస్తున్నాయి. ఈ మధుమాంసాలు అంటే తాగడం, ఈ మాంసాహారం ఈ రెండు మానేస్తే ఎంతో ఆరోగ్యంగా ఉంటాడు మనిషి. కాబట్టి అది అర్థం చేసుకోవడం లేదు. కాబట్టి ఈ ఆరోగ్యాన్ని కాపాడడానికి ఇవి వాడచ్చు. లేదా ఇంకా మరి బలంగా ఉండాలంటే దానికి కొన్ని చిట్కా వైద్యాలు కూడా కొన్ని ఉన్నాయి. మీరు నల్లేరు అని ఉంది, నల్లేరు అంటారు, మనం నల్లేరు మీద నడక అంటారు, మెత్తగా ఉంటుంది. కానీ దాని పేరు వజ్రవల్లి, సాంస్క్రిట్లో వజ్రవల్లి అంటారు. దాన్ని ఒక ఏడాది పాటు తింటే ఈ ఎముకలు వజ్రంలాగా తయారవుతుంది. నీ యాక్సిడెంట్ అయినా ఫైరింగ్ అయినా ఏమైనా దీనికి మాత్రం ఇరగదు, పగలదు. ఎముక అంత గట్టి పడుతుంది, అంత గట్టిగా ఉంటుంది. వజ్రం అంటే వజ్రంతో సమానం. మరి ఇటువంటివన్నీ చాలా ఉన్నాయి. ఇప్పుడు ఆ నల్లేరు మాత్రం ఆ పొడి చేసుకొని ఒట్టి నల్లేరు పొడి మాత్రం తినడమే. కాకపోతే ఈ తినేటప్పుడు కూడా మనం కొన్ని తినే ఆహారాలు కూడా కట్టడిలో ఉండాలి. ఎందుకు అదా ఇవి 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 వాడకూడదు. మళ్ళీ తాగుడు, మాంసాహారం ఇలాంటివి చేస్తే మాత్రం అదేం పనిచేయదు. కాబట్టి దానికి ఇలాంటి పద్ధతులు కొన్ని ఉన్నాయి. ఇంకోటి మోదుగ గింజలు. మోదుగ గింజలు ఆ గింజలని పొడి కొట్టాలి, బాగా పొడి కొట్టి దాన్ని ఆవు పాలలో ఉడికించాలి. ఆవు పాలలో ఉడికించి దాన్ని మళ్ళీ ఆరబెట్టి దాన్ని వేసి ఆ పొడి తినాలి. తింటే ఎటువంటి రోగం రాదు మనిషికి. రెండవది కంటి చూపు బ్రహ్మాండంగా వస్తుంది, కంటి చూపు బాగా వస్తుంది, జ్ఞాపశక్తి ఉంటుంది, తెలివితేటలు పెరుగుతాయి, జ్ఞానం పెరుగుతుంది, ఆధ్యాత్మికంగా కూడా మనిషి ఎంతో ఎదుగుతాడు. కాబట్టి ఇవి ఆవు పాలలో ఉడికించి దాని యొక్క దోషం పోతుంది, తినడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి అది కనీసం మీరు ఏది తిన్నా కూడా ఒక ఏడాది తినాలి. తింటే మొత్తం శరీరం అంతా మారాలి కదా. శరీరం యొక్క ఇవి మారడానికి దానికి టైం పడుతుంది. అందువల్ల వారం రోజులు తిని, నెల రోజులు తిని నాకేం కాలేదంటే ఏం కాదు. అలా కాదు, ఒక పద్ధతి మీద ఒక పట్టుదలతో వాడుకోవడానికి ప్రయత్నం చేస్తే 1 సంవత్సరం పాటు అట్లా వాడాలి.